కొన్ని రకాల సమస్యలతో పెద్దగా ఇబ్బంది లేకపోయినా బాగా అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. హెర్నియా అలాంటి సమస్యే. వాడుకలో దీన్నే పేగుజారడంగా పిలుస్తారు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చర్మము కింద నుంచి ఉబ్బులాగా బయటకు కనిపిస్తూ చిరాకు పుట్టించే హెర్నియాకు ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి చికిత్స అందుబాటులో ఉంది. అయితే మనలో చాలామంది హెర్నియాను పెద్దగా పట్టించుకోరు. అలాగే తోసేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. మరీ తప్పదనుకున్నప్పుడు లంగోటాను, బెల్టును బిగించి కడుతూ ఉంటారు. ఇలాంటి నాటు వైద్యాలు చేయటం వల్ల హెర్నియాకు రక్త ప్రసరణ సరిగ్గా జరగక పేగులు కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. హెర్నియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హెర్నియా అంటే ఏంటంటే కడుపు అనేది ఒక బాక్స్ లాంటిది, ఒక రూమ్ లాంటిది. దానికి ఎక్కడ మనకు వీక్ పాయింట్ అనేది ఉండదు, ఒక్క అంబులికస్ తప్ప. సో ఇది కాకుండా ఎక్కడైనా కండరంలో వీక్నెస్ ఏర్పడి ఒక రంధ్రంలాగా ఏర్పడి లోపల ఉన్న కడుపులో ఏమేమి ఉంటుంటాయి, చిన్న పేగు, పెద్ద పేగు, ఒమెంటం అనేది ఉంటుంది. వీటిలో ఏదైనా కానీ బయటకు వచ్చినప్పుడు, అంటే దగ్గినప్పుడు నీకు బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది, కొత్తలో అలా ఉంటుంది, తర్వాత ఏదో ఒక రోజు బయటకు వచ్చి ఆగిపోవడం జరుగుతుంది. దాన్నే కాంప్లికేటెడ్ హెర్నియా అంటారు. కడుపులో ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ పెరగడానికి మెయిన్ కారణం కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకం ఉన్నప్పుడు ముక్కడం జరుగుతుంది. యూరిన్కి పెద్దవాళ్ళలో ప్రోస్టేట్ గ్రంథి ఉండడం వల్ల ముక్కడం జరుగుతుంది. క్రానిక్గా కాఫ్ ఉండడం వల్ల చాలా కాలంగా దగ్గుండడం వల్ల కానీ, లేదా చాలా ఎక్కువ బరువులు మనకు అనుకోకుండా మనకు స్థాయికి మించిన బరువులు ఎత్తడం వల్ల ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ పెరుగుతుంది. ఇలా పెరిగినప్పుడు స్లోగా కంటిన్యూస్గా అదే పని చేస్తున్నప్పుడు కొంతకాలం తర్వాత అందులో ఒక రంధ్రంలాగా ఏర్పడి హెర్నియా అనేది బయటికి రావడం జరుగుతుంది. హెర్నియాకు సర్జరీ ఓపెన్ సర్జరీ ఉంటుంది, లాప్రోస్కోపీ సర్జరీ ఉంటుంది. ఒకప్పుడు మెష్ లేకుండా, అంటే జాలీ లేకుండా చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రతి హెర్నియాకు జాలీ వేయాల్సిందే. అది ఓపెన్ సర్జరీ ద్వారా, అంటే స్కిన్ కోసి పైన ఆ హెర్నియా లోపలికి నెట్టేసి కండరాన్ని కుట్టి మీద జాలి చేస్తే దాన్ని ఓపెన్ హెర్నియా అంటారు. అదే లోపల నుంచి పోయి, అంటే కడుపు లోపలికి కెమెరాలు పెట్టి లోపల నుంచి ఆ హెర్నియాని దాని కిందికి లాగేసి ఆ హోల్ని, రంధ్రాన్ని కుట్టేసి లోపల నుంచి జాలి చేస్తే దాన్ని లాప్రోస్కోపిక్ హెర్నియా అంటారు. ఖచ్చితంగా లాప్రోస్కోపిక్ హెర్నియాలే 99% చేస్తాము. దానివల్ల చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోత తక్కువ ఉంటుంది, బయట నుంచి వెళ్ళి మనకు డ్రైన్లు పెట్టాల్సిన అవసరము లేదు, అండ్ నొప్పి చాలా తక్కువ ఉంటుంది, ఫాస్ట్ రికవరీ, అంటే మోషన్, యూరిన్ రావడము ఈజీగా వితిన్ 12 to 24 అవర్స్లో వచ్చేస్తుంటుంది. అండ్ నడవడం ఈజీ, నొప్పి తక్కువ, తొందరగా రికవర్ అవుతారు, మోషన్ తొందరగా వస్తుంది, అండ్ దాంతోపాటు ఎటువంటి డ్రైన్లు లేకుండా చూడడానికి బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా లాప్రోస్కోపిక్ హెర్నియా అనే అడ్వాంటేజెస్.